హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ తేజు వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి హోటల్ స్టైల్లో ఎగ్ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. జస్ట్ 2 to 3 స్టెప్స్లో అయితే అయిపోతుంది. ఈ ఎగ్ గ్రేవీ కర్రీని మనము అన్నము, చపాతీ, బిర్యానీ, రోటీ ఎందులోకైనా సర్వ్ చేసుకొని తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా మిక్సీ జార్లోకి ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక మీడియం సైజు టమాటోని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత 5-6 జీడిపప్పు పలుకులు, 2 ఇంచుల దాకా అల్లం ముక్కలు, ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసి వాటర్ పోసేసి మెత్తని గ్రేవీ లాగా అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మరొక బౌల్ తీసేసుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఫ్రెష్గా ఉన్న పెరుగును వేసేయండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 2 టీ స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నాను. మీ రుచికి తగ్గట్టు కారం వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసేసి వీటన్నిటిని మెత్తని పేస్ట్ లాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలాగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మిక్స్ చేసేసుకొని పెట్టుకుంటే మనము ఎగ్ కర్రీ చేసుకోవడం చాలా సింపుల్ అండి. జస్ట్ 2 to 3 స్టెప్స్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఈ బౌల్ని మనము పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నేను ముందుగానే ఒక 4 నుంచి 5 వరకు ఎగ్స్ని అయితే బాయిల్ చేసుకొని పెట్టుకున్నానండి. బాయిల్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాయిల్ చేసుకుంటే ఎగ్స్ అనేవి మంచిగా బాయిల్ అవుతాయి. ఇప్పుడు ఉడికించుకున్న ఎగ్స్కి ఇలాగా 4 వైపులా ఘాట్లులాగా పెట్టేసుకోండి. నైఫ్తో ఇలాగా అన్ని ఎగ్స్ని ఘాట్లాగా పెట్టేసుకొని మనము ఎగ్ కర్రీ చేసుకోవటం వల్ల ఎగ్కి మసాలా అంతా బాగా పట్టి మనం తినేటప్పుడు కూడా ఎగ్ అనేది చప్పగా లేకుండా మంచి రుచిగా అయితే ఉంటుంది. ఇలాగా ఎగ్స్ అన్నిటికీ ఘాట్లు పెట్టేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు కొంచెం సాల్ట్ వేసేసుకొని వీటన్నిటిని అర నిమిషం పాటు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత మనము ఉడికించుకొని పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని జస్ట్ 2 to 3 మినిట్స్ బాగా టాస్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఎగ్స్ని మనము ఎక్కువసేపు వేయిస్తే కనుక పైన రబ్బరీగా అయిపోతాయి. జస్ట్ పైన లేయర్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేస్తే కనుక సరిపోతుంది. అంతకుమించి ఎక్కువగా వేయించేసేయద్దు. ఇప్పుడు ఇలా వేయించుకున్న ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేసేసుకున్నాక మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము ఇప్పుడు స్పైసెస్ని అయితే యాడ్ చేసుకుందాము. 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 ఇంచు దాకా దాచిన చెక్క, 4 లవంగాలు, 1 యాలక్కాయి, చిన్న బిర్యానీ ఆకు, 1 స్టార్ అనాసా కూడా వేసేసుకొని వీటన్నిటిని ఆయిల్లో 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసేయండి. ఆ తర్వాత ఇందులోకి 2 నుంచి 3 వరకు ఇలాగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసి 1 నిమిషం పాటు బాగా వేయించేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగానే మిక్స్ చేసుకొని పెట్టుకున్న పెరుగు మసాలాను కూడా వేసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పెరుగు అనేది విరిగిపోకుండా బాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి. పెరుగు మసాలాల నుంచి ఇలాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ముందుగానే మిక్సీ పట్టుకొని పెట్టుకున్న ఆనియన్ను, టమాటో పేస్ట్ను కూడా ఇందులోకి వేసేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ టమాటో ఆనియన్స్లో నుంచి పచ్చివాసన పోయేంత వరకు బాగా గరిటెతో కదుపుకుంటూ బాగా వేయించేసుకోవాలండి. ఇలాగా ఒకసారి మనం వేసుకున్న మసాలా అంతా ఆయిల్లో 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి మధ్యలో కదుపుకుంటూ టమాటోల నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఉడికించేసుకోవాలి. నాకు 3 నుంచి 4 నిమిషాల తర్వాత ఇలాగా టమాటోల నుంచి ఆయిల్ అనేది ఇలాగా సపరేట్ అవుతుందండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి బాగా గరిటెతో బాగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వేయించుకొని పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని జస్ట్ 1 లేదా 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాగా టాస్ చేసేసుకోండి. ఇలాగా టాస్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపోయినంత వాటర్ని కూడా పోసేసేయాలి. ఎక్కువగా వాటర్ అయితే పోసేయద్దు. మనము రెగ్యులర్గా యూజ్ చేసే కప్పును తీసుకొని ఒక 1/2 కప్పు నుంచి 3/4 కప్ వరకు వాటర్ని పోసేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 1 లేదా 2 నిమిషాల పాటు గరిటెతో కదుపుకుంటూ ఒకసారి ఉడికించేసుకోవాలి. ఇలాగా ఉడికించుకోవటం వల్ల మసాలా అంతా ఎగ్గుకి బాగా పడుతుందండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసేసుకొని ఈ స్టేజ్లో టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా సరిపోతే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసేసుకొని గరిటెతో ఒకసారి కలిపేసేసుకోండి. నాకు ఇక్కడ కొంచెం సాల్ట్ అయితే తగ్గిందండి. నేను కొంచెం సాల్ట్ని అడ్జస్ట్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి జస్ట్ 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడికించేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలాగా 2-3 నిమిషాలకి గ్రేవీలో నుంచి ఆయిల్ అనేది ఇలాగా సపరేట్ అయిపోతుందండి. ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఒకసారి గరిటెతో బాగా కలిపేసేసుకొని
1 లేదా 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసేసుకొని ఒక అర నిమిషం పాటు బాగా కలిపేసేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కసూరి మేతిని కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ హోటల్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి కసూరి మేతి అనేది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పావు కప్ వరకు సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసి ఒక నిమిషం పాటు బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కా దించేసేయండి. అంతే, సూపర్ టేస్టీగా ఉండే ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పక్కాగా ట్రై చేయండి. ఈ ఎగ్ గ్రేవీ కర్రీని మనము అన్నం, చపాతీ, రోటీ ఎందులోకైనా సర్వ్ చేసుకొని తినచ్చు. మరి లేట్ చేయకుండా మీరు కూడా ఈసారి ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేయాలనుకుంటే ఇలాగా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి రెసిపీతో మీ ముందరకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.